హలో ఫ్రెండ్స్, నేనైతే జీరా రైస్ అండ్ పాలక్ పన్నీర్ చేశాను. సో ఇక్కడ మమ్మీ అయితే చపాతీ చేస్తుంది. ఏం చేస్తుందని అడుగుతున్నాను నేను ఇక్కడ. సో మమ్మీ వచ్చేసి ఇక్కడ బట్టర్ పుల్కా అన్నమాట. సో అది షేప్ అవుట్ అయింది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఈ పరాటా కానీ పుల్కా కానీ దీంట్లోకి నేనైతే ఇప్పుడు 2 కర్రీస్ టేస్ట్ చేస్తున్నాను అనమాట. ఒకటి వచ్చేసి ఏంటంటే పాలక్ పన్నీర్ నేను చేసింది, అండ్ ఇంకొకటి వచ్చేసి మమ్మీ చేసిన వంకాయ అనమాట. సో చాలా టేస్టీగా ఉంది. అండ్ ఈ బటర్ పుల్కాలోకి అండ్ పన్నీర్ కర్రీ అయితే చాలా బాగుంది. ఇదైతే నేను అన్ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే నేను జీరా రైస్ పాలక్ పన్నీర్ చేశాను. సో అది టేస్ట్ బాగుంటుందిలే అని. కానీ ఇదైతే మమ్మీ చేసిన వంకాయ కర్రీతో కూడా తిన్నాను. సో ఈరోజు నేనైతే జీరా రైస్, పాలక్ పన్నీర్, అలాగే చపాతీ, వంకాయ కర్రీ, సో ఇలా మొత్తం అన్నీ ఎంజాయ్ చేశాను. చాలా బాగా టేస్టీగా అనిపించింది. అండ్ మీరు ఈరోజు ఏం తిన్నారు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నేను పన్నీర్ కర్రీ అండ్ అలాగే జీరా రైస్ కూడా చేశాను. సో నా స్టైల్లో చేశాను. అది ఒకసారి నేను పోస్ట్ చేస్తాను, మీరు వీడియోస్ చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఏవైనా వీడియోస్ నేను చేయాలి అనుకుంటే నాకు సజెస్ట్ చేయండి. అండ్ రైస్ తోటి నేను కర్డ్ తోటి కూడా తిన్నాను. జీరా రైస్ కర్డ్ అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపించింది. బట్ పాలక్ పన్నీర్లోనే కాస్త సాల్ట్ తక్కువైందనమాట. సో నేను సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని తిన్నాను. ఎందుకంటే పాలక్ పన్నీర్లో నేను కొంచెం స్పైస్ ఎక్కువ వేసాను. సో అప్పుడు సాల్ట్ అనేది మేనేజ్ అవ్వలేదు. సో దాంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని తిన్నాను. సో మీరు ఏం తిన్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్.